సంవత్సరానికి సరిపడా అన్ని ఒత్తులు వెలిగించుకునే విధానం ఒకటి కనపడుతుంది. మీ ప్రాంతపు ఆచారం ఎలా ఉంటే అట్లా పౌర్ణమి నాడు తప్పకుండా విశేషమైన దీపారాధన చేయాలి. కుదిరితే లలితా సహస్రనామం లాంటివి పారాయణ చేసుకోవచ్చు, విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవచ్చు. విశేషంగా ఎవరికైనా భోజనాన్ని కూడా అందించవచ్చు, స్వయం పాకం ఇవ్వచ్చు. ఏది కుదిరితే అది చేసుకోవచ్చు. దీనికి సాధారణ నియమమే పగలు ఉపవసించడము, సాయంకాలం చంద్రోదయం అయిన తర్వాత పూజా విధానం ముగించుకొని భోజనం చేయటమే కనిపిస్తుంది. మీ అవకాశాన్ని బట్టి చేయండి. అయితే ఏం చెప్తున్నారో చూద్దాం. వశిష్ఠ మహర్షి జనక రాజర్షికి చెప్తున్నారు, ఈ కార్తీక మహాత్మ్యము విన్నవారికి చెప్పేవారికి కూడా పుణ్యాన్ని కలిగిస్తుంది, పాపాన్ని నశింపజేస్తుందట. కార్తీక మాసమందు హరిముందర అంటే దేవాలయంలో నాట్యం చేసేవాడు, భగవన్నామ సంకీర్తన చేసేవాడు కూడా సాయుధ్యాన్ని పొందుతారు. ద్వాదశి నాడు దీపమాలార్పణ చేసేవాడు హరికి దీపమాలార్పణ చేస్తే వాడికి వైకుంఠం లభిస్తుందట. శివుడికి కనుక దీపమాలార్పణ చేస్తే కనుక వీళ్ళకేమో కైలాసం లభిస్తుంది, కైవల్యం లభిస్తుంది. కార్తీక మాసమందు శుక్లపక్షంలో సాయంకాలం అందు విష్ణు పూజ కానీ శివ పూజ కానీ చేసేవాడు స్వర్గాధిపతి అవుతాడు. నెల రోజులు నియమంగా ఆలయ దర్శనం చేసేవాడు, శివాలయం కానీ విష్ణువాలయం కానీ ప్రతిరోజు 30 రోజులు మానేయకుండా దేవాలయ దర్శనం చేసేవాడు. వాడు అసలు దర్శనానికి నడిచి వెళ్తూ ఉంటే ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క అశ్వమేధ యాగ ఫలితాన్ని పొందుతాడట. మన ఇంటి నుంచి దేవాలయానికి నడిచి వెళ్తాం కదా, ఆ దూరాల్లో ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క అశ్వమేధ యాగ ఫలితం వస్తుంది. కార్తీక మాసమందు దేవాలయానికి వెళ్ళి దైవాన్ని దర్శించేవాడు. ఒకవేళ ఒక్కొక్కసారి ఏమవుతుంది, రోడ్డు మీదే మనకి దేవాలయం కనపడుతూ ఉంటుంది. దేవాలయాలు కనిపిస్తాయి, అక్కడ ఒక్క అడుగు ఆగి మనం వెళ్ళేటప్పుడు ఇట్లా 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 అంటారు. చాలా మంది ముదు కూడా పెట్టుకుంటారు, ఇట్లా అంటాం కాదు, అభిముఖంగా తిరిగి వెళ్ళిపోతూ కాకుండా దేవాలయానికి అభిముఖంగా తిరిగి దర్శనం మొత్తం స్వరూపాన్ని చూస్తే కనుక వాళ్ళకు కూడా సాయుధ్యం లభిస్తుందట. బ్రాహ్మణులతో కలిసి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కలిసి హరికి గంధంతో పుష్పములతోటి అక్షతలతోనూ ధూప దీపాలతోనూ ఆజ్య భక్ష నైవేద్యాలతోని పూజించే వాడి పుణ్యానికి మితి లేదు. మనం దీనికి ఏం చెప్పుకుంటున్నాం అంటే వనభోజనం చేసేటప్పుడు తప్పకుండా ఆరాధన జరిపించుకోవాలట. రుద్రాభిషేకం కుదిరితే చేయొచ్చు. సాలగ్రామ ఆరాధన ఉసిరి చెట్టు కింద విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అందరితో కలిసి ఆయనకు సమర్పించి అక్కడే వంటలు చేసి ఆ వంటని నివేదన చేసి ఆ నివేదన చేసిన ప్రసాదాన్ని అందరికీ వడ్డించి వాళ్ళందరూ భోజనం చేస్తే అత్యద్భుతమైన ఫలితం లభిస్తుందట. తర్వాత శుక్ల ద్వాదశి నాడు విష్ణువాలయమందు కానీ శివాలయమందు కానీ దీపములు వెలిగించి సమర్పించిన వాడు విమానం ఎక్కి దేవతా బృందంతో కొనియాడబడుతూ దైవలోకాన్ని చేరుకుంటాడు. కార్తీక మాసము నెల రోజులు దీపం పెట్టలేనివాడు శుక్ల ద్వాదశి నాడు, చతుర్దశి నాడు, పూర్ణిమ నాడు కనీసం 3 రోజులు ఆయన దీపం పెట్టాలట. కార్తీక మాసమందు దైవ సన్నిధిలో ఆవుని పాలు పితుకున్నంత కాలం దీపం ఉంచిన ఎడల కూడా పుణ్యవంతుడు అవుతున్నాడు. ఎంతసేపు అంటే ఒక 10 నిమిషాలు 8 నిమిషాలు మనం దీపం పెట్టాం, ఒక 7-8 నిమిషాలు అది వెలిగినా కూడా పుణ్యం వస్తుంది. తర్వాత ఇంకేం చెప్తున్నారు, సరి సన్నిధిలో ఉంచిన పరుని దీపాన్ని బాగు చేసిన వాడు కూడా విగత పాపడవుతాడు. ఎవరో దీపం పెట్టారు, ప్రమిద నిండా నూనె ఉంది, దీపం మలిగిపోతుంది లేదా వెనక్కి ఒత్తి జారిపోయింది, ఒక్కోసారి కొడిగట్టి ఆరిపోతుంది కదా, మన గాలి తగిలి దీపం కొండెక్కుతుంది కదా, అలాంటప్పుడు వాళ్ళు పెట్టిన దీపమైనా కొద్దిగా ఎగసం దోసిన కొంచెం మన చేతిలో ఉన్న దీపంతో ఆ దీపాన్ని వెలిగించినా కూడా పాపాలు పోతాయట. ఇగో దీపాన్ని నశిస్తే దాన్ని తిరిగి వెలిగించేవాడు కూడా దారుణమైన పాపాలు పోగొట్టుకుంటాడు. దీంట్లో ఒక ప్రత్యేకమైన పూర్వగాథ ఉందట, దీన్ని వింటేనే పాపం నశిస్తుందట. చూద్దాం ఏం చెప్పారు, సావధానంగా వినండి. పూర్వమందు సరస్వతి తీరంలో సృష్టి మొదలు పూజా నైవేద్యాలు లేక జీర్ణించినటువంటి ఒక పరమ పురాతన విష్ణువాలయం ఒకటి ఉండేదట. కార్తీక స్నానార్థము కర్మనిష్ఠుడగా ఒక యతీశ్వరుడు ఈ సరస్వతి నదీ తీరానికి వచ్చి ఇది ఏకాంతంగా తపస్సుకి అనుకూలంగా ఉన్నదని ఎంచి ఆ జీర్ణాలయం అందున్నటువంటి దుమ్ము ధూళి అంతా శుభ్రం చేసి అక్కడ ఇక్కడ అకటావికటంగా ఉన్నటువంటి చెట్ల కొమ్మలు అవి కొట్టేసి బూజులు తుడిచి శుభ్రం చేశాడు. తర్వాత ఏం చేశాడు, దగ్గరలో అంటే ఇలా అంతా నీళ్లు చల్లి తుడిచిన తర్వాత చుట్టూతా ఉన్న గ్రామాలు చూశాడు. దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి నూనె 12 దీపపాత్రలు అంటే ప్రమిదలు తెచ్చి దీపాలు వెలిగించి హరికి సమర్పించి ఈయన తపస్సులో ఉన్నాడు, సమాధిలో ఉన్నాడు, అంటే బహుశా మెడిటేషన్ చేసుకుంటాడు అనమాట, ధ్యానంలో ఉన్నాడు. యతీశ్వరుడు ఇట్లు చేయుచుండగా కార్తీక శుక్ల ద్వాదశి నాడు రాత్రి ఒక ఎలుక ఆహారం కోసం తిరుగుతూ విష్ణువుకు ప్రదక్షిణం చేసి
మెల్లిగా ఈ దీపాల దగ్గరికి చేరింది. ఎలిక వచ్చిన తోడనే జ్వాల తగ్గిపోయి అది అక్కడికి వచ్చి జ్వాల తగ్గిపోయి కేవలం ఒత్తితో ఉన్నటువంటి పాత్రను చూసి దాని దగ్గరనే జ్వాలతో కూడినటువంటి ఒత్తిని చూసి అందున్న నూనెని భక్షించి దాన్ని తీసుకుని జ్వాల లేని ఒత్తిని కూడా గ్రహించిందట. అందులో జ్వాలతో ఉన్న ఒత్తి సంపర్కం వల్ల జ్వాల లేని ఒత్తి కూడా అంటుకుంది. ఇది లాక్కొచ్చింది, దీనికేమో జ్వాల ఉంది, ఆ ఒత్తి పుచ్చుకొచ్చింది. ఈ రెండో పక్కనేమో వెలిగి లేదు, దీపం కొండ మలిగిపోయింది. ఈ ఒత్తితోటి ఎలుక ఈడ్చుకొచ్చిన ఒత్తితోటి ఆ మలిగిపోయిన దీపం కూడా అంటుకుని వెలిగిందనమాట. వెలిగే సరకాలు రెండు మండే సరకాలు రెండు కలిసి భగ్గుమని మంట పెద్దది వచ్చింది. దాంతో ఇది కంగారు పడి ఎలుక భగ్గుమనేసరికి ఇంకా అందులో ఉన్న నూనెని పీల్చలేకపోయింది, వదిలిపెట్టేసింది. అయితే ఏమైంది, ఈ కార్తీక శుక్ల ద్వాదశి నాడు హరిసన్నిధిలో యతీశ్వరుడు వెలిగించిన దీపాన్ని నశిస్తే దాన్ని ఎలుక తిరిగి వెలిగించడం వల్ల ఆ దాని పూర్వపుణ్య వశం వల్ల ఆ రాత్రి అక్కడే చచ్చిపోయిందట. ఆ ఎలుక చనిపోయి దేహాన్ని వదిలి దివ్య దేహధారిగా మారింది. ఆ శరీరం ఎలుకలో నుంచి బయటకు వచ్చింది, దివ్య స్వరూపం వచ్చిందట. అది చూశాక ఏమైంది, ఏతి అప్పటిదాకా తపస్సులో కూర్చున్నాడు, ఉన్నట్టుండి ఒక పెద్ద